మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అది ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. గుడి నీడ లేదా చెట్టు నీడ మీ ఇంటిపై పడుతుందా? దాని ప్రభావం గురించి వాస్తుశాస్త్రం ఏం చెప్తుందనే దాని గురించి ఇప్పుడు ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ నా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మరెన్నో శాస్త్రీయమైన విశేషాలను మీతో రెగ్యులర్గా నేను షేర్ చేసుకుంటాను. అండ్ నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. దేవాలయం చెట్టు లేదా మరేదైనా ఇంటి నీడ మీ ఇంటిపై పడితే అది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వీటి వల్ల ఏం జరుగుతుందో దీని గురించి వాస్తుశాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం. 1. వాస్తుశాస్త్రం ప్రకారం ఆలయం లేదా చెట్టు యొక్క నీడ ఇంటిపై పడటం అశుభంగా భావిస్తారు. ఇది జరిగినప్పుడు ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యులు మానసిక శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. రెండవ విషయం, చెట్టు లేదా గుడి నీడ ఇంటిపై పడితే అది పిల్లల ఆనందానికి ఆటంకం కలిగిస్తుంది. ఈ రకమైన నీడ కారణంగా కుటుంబంలోని పిల్లల జీవితంలో గందరగోళం ఉండవచ్చు. మూడవది, అలాగే ఈ నీడ వివాహం ఆలస్యం కావడానికి కారణమవుతుంది. ఇంటిపై గుడి లేదా చెట్టు నీడ ఆ ఇంట్లోని అబ్బాయి లేదా అమ్మాయి వివాహ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. 4వ ఆన్సర్, గుడి లేదా చెట్టు నీడ ఇంటిపై పడితే అది వ్యాపారంలో కూడా ఆటంకాలు సృష్టిస్తుంది. ఆ వ్యక్తి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ వ్యాపారంపై కూడా ప్రభావం చూపుతుంది. 5. ఇలాంటి ఛాయలు కుటుంబంలో విభేదాలు, తగాదాలకు కూడా కారణమవుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. గృహంలో వివాదాలు, కుటుంబ సమస్యల మధ్య విభేదాలు పెరుగుతాయి. 6వది, అలాగే ఇంటి వెలుపల రావి చెట్టు ఉండటం వల్ల అశుభంగా భావిస్తారు. రావి చెట్టు నుండి వెలువడే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంటి గోడపై రావి చెట్టు ఉంటే వీలైనంత త్వరగా తొలగించండి. 7వది, ఇంటి ముందు శివాలయం లేదా శని ఆలయం ఉండటం శుభప్రదంగా పరిగణించబడదని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇంట్లోకి దగ్గరలో గుడి ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పెరుగుతుంది. 8వది వివరణ. ఈ కథనం సాధారణ సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీంట్లో నేను శాస్త్రీయపరంగా ఎక్కడో చదివింది, విన్నది మీకు ఈరోజు నేను షేర్ చేసుకున్నాను. మీకు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు ముందు అందిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.